మల్లారెడ్డి కాలేజీలో అమ్మాయిల నగ్న వీడియోలు, గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు. దానికి సంబంధించి మీకు దృశ్యాలను చూపించే ప్రయత్నం చేస్తా. ఏం జరిగింది? అర్ధరాత్రి మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొని మల్లారెడ్డి కాలేజ్ సంబంధించిన విషయంలో ఒకసారి మీకు కంప్లైంట్ కాపీ చూపిస్తా. రైట్, ఇక్కడ చూడండి కంప్లైంట్ కాపీ. ఇది ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ. సో రాత్రి అంతా కూడా సుమారుగా 1000-1200 మంది విద్యార్థులు రోడ్డు ఎక్కి వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, టు ద SHO మేడ్చల్ PS, ఆ విద్యార్థిని పేరు, ఆక్యుపేషన్ స్టూడెంట్ అట్ CMR కాలేజ్ మేడ్చల్ ఫస్ట్ ఇయర్. ఏం జరిగిందని చూస్తే కానీ ఇక్కడ CMR కాలేజ్ హాస్టల్లో నేను ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ది హాస్టల్ సిన్స్ 4 months. అంటే ఆమె 4 నెలలుగా హాస్టల్లో ఉంటున్నారు CMR కాలేజీలో. సో 31 తారీఖు రాత్రి, 31 తారీఖు అంటే మొన్న రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా రాత్రి 1 గంట సమయంలో ఆమె హాస్టల్లో ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బాత్రూమ్కి వెళ్ళేందుకు ప్రయత్నం చేసిందట. గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్ G19లో ఆమె ఉంటుందట. అయితే 1 గంటకి హాస్టల్ ఉన్నటువంటి ఆ వాష్రూమ్కి వెళ్ళితే ప్రయత్నం చేస్తే వాష్రూమ్లో షీ వెంట్ టు వాష్రూమ్ అట్ 1 o'clock అండ్ షీ అబ్జర్వ్డ్ ఏ ఫోన్ కెమెరా ఫ్రమ్ ది వెంటిలేటర్. బాత్రూమ్ వెంటిలేటర్ నుంచి ఒక ఫోన్ కెమెరాని అమ్మాయి గుర్తించిందట. ఆ తర్వాత అండ్ ఆఫ్టర్ నోయింగ్ అబౌట్ దాట్ వి ఆల్ ద గర్ల్స్ క్వశ్చన్డ్ అబౌట్ దిస్ ఇష్యూ. దెన్ ఆఫ్టర్ warden of ground floor took action about this. We have some problems in the hostels. Men are roaming in the hostel premises at night time. ఇక రెండో అంశం ఏంటంటే నో ప్రాపర్ సెక్యూరిటీ సిస్టమ్, నో ప్రాపర్ బ్యారియర్ బిట్వీన్ హాస్టలర్స్ అండ్ వర్కర్స్ రెసిడెంట్స్. ఇక బ్లేమింగ్ ఆఫ్ విక్టిమ్స్, allegedly removing of evidence, no proper management, no proper supervision. We have no proper guidance before complaining to you. We already raised our voice about the issue, but no solution and no action taken. We all the girls requesting you to take action and to justice for us and punish the person who recorded vulgar videos of girls in washrooms. ఇది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినటువంటి కాపీ. ఎప్పుడు ఇచ్చిర్రు? నిన్న కంప్లైంట్ ఇచ్చిర్రు. చాలా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చి 31 తారీఖున రాత్రి ఘటన జరిగితే నిన్న సాయంత్రం మొత్తం కూడా ఇదే హై డ్రామా చోటు చేసుకుంది, హై టెన్షన్ నెలకొంది. అమ్మాయి రాత్రి 1 గంట సమయంలో మల్లారెడ్డి కాలేజ్ సంబంధించిన CMR కాలేజ్ ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ G19 రూమ్లో అమ్మాయి ఉంటుందట. దాంట్లో మెన్షన్ చేసిన ప్రకారంగా అయితే ఆ అమ్మాయి 1 గంటకు రాత్రి హాస్టల్ ఉన్నటువంటి ఆ వాష్రూమ్ వెళ్ళేందుకు వెళ్తే అక్కడ ఆల్రెడీ వెంటిలేటర్ నుంచి మీకు అది కూడా చూపిస్తాయి. ఇక్కడ వెంటిలేటర్ నుంచి ఇక్కడ ఇది బాత్రూమ్ వెంటిలేటర్ అట. ఈ వెంటిలేటర్ నుంచి ఇక్కడ ఇవన్నీ ఫింగర్ ప్రింట్స్ అని చెప్తున్నారు ఆ అమ్మాయిలు చెప్తున్న ప్రకారంగా. ఇవి బాత్రూమ్ వెంటిలేటర్ అట. ఈ వెంటిలేటర్ దగ్గర ఇవి ఆ వ్యక్తి ఎవరితో వచ్చారో ఆ వ్యక్తికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఇవి. ఇక్కడ నేను కెమెరా చూస్తాను, వెంటనే వెళ్ళిన తోటి విద్యార్థులకు చెప్పగానే అంతా కూడా యాజమాన్యం నిలదీశారు. వార్డెన్ దగ్గరికి వెళ్ళి వార్డెన్ క్వశ్చన్ చేస్తే వార్డెన్ సంబంధించి కొంత దీన్ని నొక్కి పెట్టే ప్రయత్నం చేసింది. మాకు ప్రాపర్ మేనేజ్మెంట్ లేదు, ప్రాపర్ సూపర్విజన్ లేదని చెప్తున్నారు. ఇది ఎవరైతే వ్యక్తి వచ్చారో ఆయనకు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఇవే అంటూ అమ్మాయిలు చెప్తున్నటువంటి మాట. ఇది వెంటిలేటర్, బాత్రూమ్ వెంటిలేటర్ ఇది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దీంతో పాటుగా ఇది CMRIT బాధితులు అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఇది దాంట్లో ఏముంది? ఇట్స్ సీరియస్ ఇష్యూ ఇన్ CMRCET వాష్రూమ్ అండ్ కల్ప్రిట్ నీడ్ టు బి పబ్లిష్డ్. ఇది వెంటిలేటర్, ఇది బయట నుంచి వెంటిలేటర్ విజువల్. ఇది బయట వైపు నుంచి వెంటిలేటర్. ఇది లోపల ఫింగర్ ప్రింట్ మార్క్స్కి సంబంధించింది. సో ఎవరో కెమెరా పెట్టిరంట అక్కడ. అయితే వంట మనుషులా లేకపోతే ఇక్కడ అమ్మాయిలు చెప్తున్న కంప్లైంట్ ఇంకో విషయం కూడా ఉంది. అక్కడ పనిచేసే సిబ్బందికి తమకి మధ్య ఒక బార్కేడ్ లాంటిది ఏమీ లేదు, సూపర్విజన్ ఏం లేదు. అర్ధరాత్రులు కూడా అక్కడ పనిచేసే వాళ్ళు ఆ హాస్టల్ మొత్తం తిరుగుతూనే ఉంటారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కూడా అమ్మాయి అందులో కంప్లైంట్లో మెన్షన్ చేసింది. కానీ రాత్రి ఆ హై డ్రామాకి సంబంధించి ఆ హై టెన్షన్ వాతావరణానికి సంబంధించి విజువల్స్ చూస్తే కనుక చూడండి, అమ్మాయిలు మొత్తం కూడా రాత్రి అంతా కూడా సాయంత్రం సుమారుగా 5 గంటల ప్రాంతం నుంచి కూడా రైట్, పోలీసులు అక్కడ చేరుకొని ఆ అమ్మాయిలని నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి అమ్మాయిలు మీరు వెంటనే నిరసన విరమించుకోండి, మీరు కంప్లైంట్ ఇవ్వండి, కేసు ఇన్వెస్టిగేషన్ చేసి మేము బాధితులను శిక్షిస్తాం, నిందితులను శిక్షిస్తామని చెప్తున్నారు. ఎప్పుడు అమ్మాయిలకు సంబంధించి మాన ప్రాణాలు మొత్తం కూడా గాల్లో కలిసిన తర్వాత శిక్షిస్తారా? ముందుగా ఈ మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యానికి సంబంధించి CMR కాలేజ్ యాజమాన్యం ఎవరో కాదు. CMR కాలేజ్ అంటే ఇదే మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యం ఫస్ట్ శిక్షించాలి. అక్కడ CCTV కెమెరాలు కానీ అర్ధరాత్రి అమ్మాయిలు చాలా క్లియర్గా చెప్తున్నారు కదా,
అర్ధరాత్రి అబ్బాయిలు అలా తిరుగుతూ ఉంటారు, హాస్టల్ యాజమాన్యం సంబంధించి పట్టించుకోదు, ఇష్టానుసారంగా అక్కడ హాస్టల్ మొత్తం కూడా అబ్బాయిలు తిరుగుతూ ఉంటారని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. ఇక్కడ పోలీసులు అక్కడికి చేరుకొని సుమారుగా 1000 మంది అమ్మాయిలు స్టూడెంట్ యూనియన్లు కూడా అక్కడికి వెళ్ళిపోయి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సో అమ్మాయిలు లోపల నిరసన వ్యక్తం చేస్తే అక్కడ ఎవరైతే స్టూడెంట్ యూనియన్ సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్తారో అంతా కూడా గేట్ బయటే ఉండి నిరసన వ్యక్తం చేశారు, ఎందుకంటే అమ్మాయిల హాస్టల్లోకి వెళ్ళలేదు కాబట్టి. సో పోలీసులు చేంజ్ చేస్తున్నారు చూడండి ఇక్కడ. మీరేం చెప్తారు అర్థం కాదు, అవునా కాదా? ఇది పోలీసులు చెప్తున్న మాట. అక్కడికి వెళ్ళి ఇక రాత్రంతా కూడా ఆ కాలేజ్ మొత్తం పిల్లలు ఎవరు నిద్రపోలే రాత్రంతా, కాలేజ్ బయట ఇది. అక్కడున్న వార్డెన్లకు చెప్పినా ఇంకెవరికి చెప్పినా ఏం ఉపయోగం లేకుండా పోయింది. వార్డెన్లకు చెప్పినా కూడా పట్టించుకోలేదట. ఇది సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు చేస్తున్నారు CMRITకి సంబంధించిన విద్యార్థులు. See guys, so there is an issue going on yesterday in the girls hostel when a girl on the ground floor went to use the bathroom at 1 o'clock. She saw a person watching and recording with the phone through the ventilator. She yelled and soon she saw him. This is how the culprit got caught. But no one knows who exactly the person is or how many videos he has since. ఇక్కడ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎన్ని రోజులుగా ఈ జరుగుతోంది ఘటన, ఆ వ్యక్తి ఇన్ని రోజుల పాటుగా ఎన్ని వీడియోలు తీసుంటాడు అనేది ఎవరికి తెలియదు. అక్కడికి వచ్చి రికార్డ్ చేసిన పర్సన్ ఎవరు కూడా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హాస్టల్ బాత్రూమ్ ఎక్కడుంటుంది, బయట చుట్టూ కాంపౌండ్ వాల్స్ ఉండి హాస్టల్ లోపల ఫుల్ హై సెక్యూరిటీతోని హాస్టల్ నిర్వహణ జరుగుతుంది. అదేదో ప్రభుత్వ హాస్టల్ లెక్క ఎవరు పట్టించుకున్నటువంటి సిబ్బంది ఏముంటారు కదా, సూపర్వైజర్లు ఉంటారు, వార్డెన్లు ఉంటారు, రకరకాలుగా కొన్ని లక్షల కొద్ది ఫీజులు చెల్లించిన తర్వాత బయట బౌన్సర్లను పెట్టుకొని నడిపిస్తారు. హాస్పిటల్ దగ్గర ఏమైనా అక్రమాలు జరిగితే బౌన్సర్లు పెట్టి నడిపించుకున్నటువంటి మల్లారెడ్డి ఈ కాలేజ్ దగ్గర బౌన్సర్ లేరా? బయట ఎవరో బయట వ్యక్తి అయితే కాదు ఇక్కడ చేసింది. గర్ల్స్ హాస్టల్లో పనిచేసేటువంటి ఆ సిబ్బందిలో నుంచి ఒక వ్యక్తే ఈ యొక్క నిర్వాకానికి పాల్పడరు అనేది ఆ విద్యార్థుల ఆరోపణ. ఆ విద్యార్థి ఆరోపిస్తున్న విధానం అది. ఎవరో అక్కడ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ పక్కాగా తెలుసు అని చెప్పి అన్నీ తెలిసిన వ్యక్తే చేస్తున్న పని ఇదంతా కూడా. ఏదో జంగల్ ఉన్నది కాదు అంతా, హాస్టల్ అనేది కూడా మంచి చుట్టూ బౌండరీలు కాంపౌండ్ వాల్ ఉండి పక్కాగా ఉంటుంది, హై సెక్యూరిటీతోనే ఉంటుంది. లోపల ఉన్న పర్సన్ ఎవరు చేసి నిర్వాకానికి అయితే ఎన్ని రోజులుగా జరుగుతుంది ఈ నిర్వాకం అనేది కనీసం తెలియడం లేదు. హాస్టల్ మేనేజ్మెంట్ కూడా పట్టించుకోవడం లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, దే ఆల్సో టుక్ ఆల్ ద ఫోన్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద హాస్టల్, కుకింగ్ స్టాఫ్, క్లీనింగ్ స్టాఫ్. ఇందులో నుంచి వచ్చిన వ్యక్తులే ఎవరో ఒకరు నిర్వాకానికి పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ విద్యార్థులు చెప్తున్న ప్రకారంగా. లెట్స్ హోప్ ద ఇన్వెస్టిగేషన్ గోస్ ఆన్ వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్. దిస్ ఈజ్ యాక్చువల్లీ స్టోరీ. డోంట్ షేర్ ఎనీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్ వరకు కూడా ప్రచారం చేయకండి, ఇది వాస్తవం అని చెప్పి ఒక విద్యార్థి నిలబెడుతున్నటువంటి ట్వీట్ ఇదంతా కూడా. సో ఒకటి ట్విట్టర్ అకౌంట్ ఉంది, ఇంకోటి JNTU అప్డేట్స్ అని మరొక ట్విట్టర్ అకౌంట్ ఏం చేస్తుందనంటే ఇక్కడ చూడండి, రాత్రంతా కూడా CMR ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దేర్ వర్ 300 వీడియోస్
300 వీడియోస్ ఉన్నాయని ఒక అనుమానం కూడా ఉందట విద్యార్థులు చెప్తున్న ప్రకారంగా. సీక్రెట్లీ రికార్డెడ్ వీడియోస్ ఆఫ్ దెమ్ ఇన్ బాత్రూమ్. ద స్టూడెంట్స్ యూనియన్ జాయిన్ ద ప్రొటెస్ట్ ఇన్ సాలిడేటరీ. ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే గర్ల్స్ హాస్టల్లో కెమెరా కూడా లభించిందన్నట్టుగా ఇంకేదో పోస్ట్ వైరల్ అవుతుంది ఒకటి. ఏ కెమెరా ఫౌండ్ ఇన్ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇఫ్ ట్రూ దెన్ ఇట్ ఈస్ డిస్గస్టింగ్. కెన్ సమ్వన్ కన్ఫర్మ్ అంటూ ఒక క్వశ్చన్. సో నిజంగానే కెమెరా దొరికిందా, అక్కడ కెమెరా లభించిందా, వ్యక్తి ఎవరైనా తెలిసిందా అనేది ఒక క్వశ్చన్గా రేజ్ చేస్తున్న పరిస్థితి. కానీ ఏదేమైనా కూడా మీ కాలేజీలో జరిగేటువంటి విషయాలపైన మీరు హాస్పిటల్ దగ్గర గతంలో ఆర్టీవీ తొలి వెలుగు వాళ్ళు వెళ్ళినప్పుడు మాకు సంబంధించిన రిపోర్టర్ అక్కడ జరిగినటువంటి ఒక ఆవిడ కిడ్నీలో రాళ్ళు వచ్చినాయని చెప్పి మల్లారెడ్డి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఆమెను చంపేసిర్రు. డబ్బులు ఇస్తే కానీ శవాన్ని ఇవ్వని చెప్పిర్రు. తర్వాత మళ్ళీ వారం రోజులకి ఇంకొక మహిళ పాపం తన కూతురు దగ్గరకు వచ్చిందట. ఊర్ల నుంచి తలనొప్పి వస్తుందమ్మా, తలనొప్పి బాగా ఉందనంటే ఒక 20,000 తీసుకురా అమ్మా, అదే మెకానిక్ షెడ్ దగ్గర మనం బైక్ని తీసుకుపోయిన తర్వాత అదేంటి వైర్ లూజ్ అయింది, ఎలక్ట్రికల్ వైర్ కనెక్షన్ చేయాలి, ఒక 2,000 అయితే అని చెప్పినట్టుగా 20,000 తీసుకురా అమ్మ, బ్రెయిన్ లేదు నరం కట్ అయింది, నరం ఫిట్ చేస్తా అన్నారట. బ్రెయిన్ లేదు నరం కట్ అయింది, నరం సెట్ చేయాలని చెప్పిరంట. నరం కట్ అయితే మంచి బతుకుతుందా బ్రెయిన్లో నరం కట్ అయితే? ఏదో అసంబద్ధంగా సమాధానం చెప్పినట్టుగా ఆ భార్యతో చెప్తున్న పరిస్థితి కనబడిచింది. ఆ తర్వాత ఆ వీడియో కవరేజ్కి అక్కడ చేసినటువంటి ఆ యొక్క బాధిత కుటుంబం ధర్నాని కవర్ చేసేందుకు వెళ్ళినటువంటి మా సిబ్బంది మీద, ఆర్టీవీ తొలి వెలుగు సిబ్బంది మీద, మా రిపోర్టర్ల మీద ఇష్టానురీతిగా బౌన్సర్లు పెట్టి దాడి చేసి ఇప్పుడు కూడా ఆయన కోలుకోవట్లేదు. అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టి మీ బౌన్సర్లతో దాడి చేయించిన మీరు మరి మీ కాలేజీలో అమ్మాయిలు చదువుతున్నారు, లక్షల ఫీజులు తీసుకొని అపాపం వాళ్ళ తల్లిదండ్రులు రక్త మాంసాలు మొత్తం ఒడిచి రక్తాన్ని అమ్ముకొని మాంసాన్ని మొత్తం ముద్దగా చేసుకొని మీకు ఫీజులు కట్టి మీ కాలేజీలో చేర్పిస్తే మీరు చేసే పనికిదా? వెంటనే నిజాలు ఏంటిది, అవసరమైతే కాలేజీ యాజమాన్యం కూడా శిక్షించాలి. నిజాలు నిగ్గు తేల్చి కాలేజీ యాజమాన్యాన్ని కూడా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంతవరకు మొత్తం పూర్తి బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మల్లారెడ్డియే. మీరే పూర్తి బాధ్యత తీసుకోవాలి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, నిజాలు ఏంటి, ఆ వ్యక్తి ఏంటి, అమ్మాయిలని మొత్తం కన్విన్స్ చేసేంత వరకు, అమ్మాయిల మాన ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చేంత వరకు మీరే నిందితులు. ఎస్, నేను బరాబర్ చెప్తున్నా, మీరే అక్యూజ్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీరు చిన్న మనిషి ఏం కాదుగా, మీరు ఎటువంటి సూపర్విజన్ చేసుకోవాలి హాస్టల్లో? ఒక అనామికుడు వచ్చి మీ హాస్టల్ ప్రిమిసెస్లో మీ హాస్టల్ ఉన్నటువంటి అమ్మాయిల యొక్క మాన ప్రాణాలను బయట పెడుతుందంటే ఎంత ఇబ్బందికర విషయం. మరి 300 వీడియోలు నేను అనుమానపడుతూ పాపం విద్యార్థులు. మల్లారెడ్డి ఏం చేయాలి దీనికి? మీరు సమాధానం చెప్పండి. మీ పిల్లలే ఈ రకంగా పోతే మల్లారెడ్డిని ఉపేక్షిస్తారా? ఆయన ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్యే. ఇన్ని అంతా కాలేజీలు పెట్టినా, బోర్వెల్ నడిపించినా, పూలమ్మినా పాలమ్మినా కాదు, ఇంకా పూలమ్మినా పాలమ్మినా కానీ ఉండిపోయి మీరు ఆ రకంగానే చిన్నచూపు చేయకండి దాన్ని. మీరంటూ ఒక స్థాయికి వచ్చారు కాబట్టి ఇంకా గదే మాట్లాడు కామెడీ చేస్తే సరిపోదు. మీ కామెడీ పదాలు బయట వాడుకోండి, కానీ విద్యార్థుల ప్రాణాల మీద కాదు మీరు వాడాల్సింది అంతా కూడా. ఇంత నిర్లక్ష్యమా? కనీసం అక్కడ సీసీ కెమెరా ఉంటుంది కదా, ఆ సీసీ కెమెరా ఎవరు వచ్చిర్రు, ఎవరు పోయిర్రు, ఏంది ఇంకా అని చెప్పొచ్చు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, రేపటి రోజున మన పిల్లలే ఉండొచ్చు కాలేజీలో, మన పిల్లలే ఇబ్బంది పడవచ్చు. ఈరోజు మనం ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే డెఫినెట్గా ఇంకా కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఫస్ట్ టైం, తెలంగాణ వచ్చిన తర్వాత ఇటువంటి విషయం వింటున్నా. కాలేజీల హాస్టళ్ళల్లో, అమ్మాయిల హాస్టళ్ళల్లో ఈ కెమెరాల ఎంత సిగ్గు తప్పిన ముచ్చట మల్లారెడ్డి, ఇది ఎంత ఇజ్జత్ తప్పిన ముచ్చట మల్లారెడ్డి. అంటిల్ ఆర్ అన్లెస్ ఒక అక్యూజ్డ్ పర్సన్ ఎవరనేది దొరికేంత వరకు, అక్కడ నిజాలు తెలిసేంత వరకు మల్లారెడ్డి ఈజ్ ద అక్యూజ్డ్ పర్సన్. మల్లారెడ్డి నిందితుడిగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏంటి మీ పిల్లలు చదువుకున్నటువంటి హాస్టల్ అయితేనేమో, మీ పిల్లలు ఉన్నటువంటి విషయాలు అయితేనేమో అడుగడుక్కు సీసీ కెమెరా పెట్టి ఫుల్లీ హై ప్రొటెక్షన్తో ఉంటుందా? అక్కడ సిబ్బందికి సంబంధించి అనుమానపడుతుంది విద్యార్థులు, ఏంటి సిబ్బంది వచ్చి చేసిరని అనుమానపడుతున్నారు కదా. సో మల్లారెడ్డి దయచేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, దయచేసి ఏం లేదు, మీ డిమాండ్, మీ కర్తవ్యం అది. మీ కాలేజీలో పిల్లలు చదువుతున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది. మీరు నిజాలు తిగ్గు తేల్చేంత వరకు మీరే నిందితుడు. మేము కరాఖండిగా మళ్ళీ చెప్తున్నా, నిజాలు తేలేంత వరకు నువ్వే నిందితుడివి. నువ్వు కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తివి, నీ కాలేజీ యాజమాన్యం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నావు. అట్ ది సేమ్ టైం నువ్వు ఒక మాజీ మంత్రివి, మాజీ ఎంపీవి, మళ్ళీ ప్రస్తుతం ఎమ్మెల్యేవి. ఇన్ని హోదా అనుభవించి నీకు అన్ని రకాలు తెలిసిన వ్యక్తిగా నీ కాలేజీ యాజమాన్యం, నీ కాలేజీని పట్టించుకోకపోతే దేనికి ఇవన్నీ? దేనికి హంగులారు బట్టాలు? నిజాలు నిగ్గు తేల్చాల. వెంటనే నేను కూడా పోతా ఇవాళ, నేను కూడా ఆ కాలేజీ యాజమాన్యం దగ్గర కానీ లేకుంటే ఆ కాలేజీ విద్యార్థుల దగ్గర నేను కూడా వెళ్ళి మార్నింగ్ న్యూస్ అయిపోయిన అక్కడికే వెళ్తాను నేను కూడా.
చూడండి ఇక్కడ మీరు ఎంత 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 దారుణం కాకపోతే కాలేజీ పిల్లలు పోయి అక్కడ వార్డెన్తో మాట్లాడి ఇక్కడ మీరు చూడండి విజువల్స్లో వార్డెన్తో మాట్లాడుతున్న సందర్భాలు కూడా కనబడతాయి ఇక్కడ మీకు. అమ్మ అక్కడ వార్డెన్లతోని వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే బయటికి వెళ్ళకుండా గ్రిల్స్ క్లోజ్ చేసిర్రు. అమ్మాయిలు బయటికి వెళ్ళకుండా గ్రిల్స్ క్లోజ్ చేసి ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది ఇక్కడ ఈ గ్రిల్స్ క్లోజ్ చేసేసి బయటికి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. మీరు వాళ్ళ నోరులు నొక్కొచ్చు కానీ వాస్తవాలను బయట పెట్టాలి కదా. ఏదేమైనా ఇక్కడ జరిగిన సంఘటన గురించి వెంటనే మల్లారెడ్డి స్పందించాలి. మల్లారెడ్డి నిజాలు నిగ్గు తేల్చేంత వరకు అమ్మాయిలకు రక్షణకు అవసరమైతే ఆయన కాలేజీలో వండు, ఆ కాలేజీలో వండు. రూపాయలు తీసుకుని లక్షల ఫీజులు కట్టుతున్నారు కదా, నీకు ఉత్తగానే వస్తున్నాయి ఆ పైసలు అవన్నీ, నీకు ఉత్తగానే వస్తున్నాయి కాలేజీకి సంబంధించి. కానీ వాళ్ళకంత నీళ్ళక్క పాలమ్మినా పూలమ్మినా అని చెప్పుకోవడానికి ఏం లేవు. వాళ్ళు ఒకటే పని చేయాలి. నువ్వన్నీ ఇంకా పాలమ్మినవు, పూలమ్మినవు, భూములు కబ్జా చేసినావు, ఇవన్నీ చేసి స్థాయికి వచ్చినావు. వాళ్ళకి ఏం లేవు పాపం మా పిల్లల తల్లిదండ్రులకి. చదువుకుంటే రేపు వాళ్ళ రోజున వాళ్ళ బిడ్డ ఏమైనా ఉద్యోగం చేస్తుంది, ఏమైనా మంచి నౌకరీ చేస్తుంది, ఏమైనా మంచి గవర్నమెంట్ జాబ్ కొడతానే ఒక ఉద్దేశంతో అన్నీ అమ్ముకొని ఇంట్లో ఉన్నటువంటి ఆస్తులు రక్తమాంసాలు అమ్ముకొని మీకు అక్కడ కాలేజ్ ఫీజులు చెల్లిస్తారు. ఈ విషయాలు తేలేంత వరకు, నిజాలు మొత్తం బయటపడి నిజాలు నిగ్గు తేల్చేంత వరకు మల్లారెడ్డి అక్యూజ్డ్గా ఉండాలి. మల్లారెడ్డి అవసరమైతే వాళ్ళ రక్షణగా వండు కాలేజీలో, నువ్వు బయట ఆడ పనిచేయి, నువ్వు సెక్యూరిటీగా పనిచేయ అవసరమైతే ఆడ. నీ కొత్త ఏం కాదు కదా, సామాన్య జీవితం నుంచి వచ్చినావు కదా. అంటిలో రన్లేస్ ఆ విషయాలు నిగ్గు తేల్చేంత వరకు నువ్వే సెక్యూరిటీగా ఉండు. ఏం జరిగినా బాధ్యత నీదే. ఈ ఘటన తర్వాత అక్కడ అమ్మాయిలకు సంబంధించి కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, వాళ్ళు కొంత మెంటల్ డిప్రెషన్ పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ కాలేజీలో ఏం జరిగినా బాధ్యత మల్లారెడ్డిదే. ఈ వీడియో మీరు బహుశా చూస్తున్నారు. మల్లారెడ్డి మీరే బాధ్యత వహించాలి. మల్లారెడ్డి బాధ్యత వహించి ఈ అమ్మాయిలకు సంబంధించి నిజాలు తేల్చేంత వరకు మీరే సెక్యూరిటీగా ఉండాలి. అమ్మాయిలు ఎవరైనా కనుక డిప్రెషన్కి పోయి ఇంకేదైనా చేసుకున్నా కూడా మీరే బాధ్యత, మీరే డెఫినెట్గా. ఎందుకని చెప్తున్నా అంటే ఇక్కడ ఏంది చిన్న ముచ్చట్నా, కొన్ని వేల మంది అమ్మాయిలు చదువుకునే కాలేజ్ అది. సో చూసేటువంటి మీరేమనుకుంటున్నారు ఒకసారి మల్లారెడ్డి కాలేజ్ దారుణాలపైన? మీరు ఎక్కడో చోట మల్లారెడ్డి కాలేజ్ గురించి వినడమో లేకుంటే మల్లారెడ్డి కాలేజ్ గురించి చూడడమో జరిగి ఉంటుంది కదా. బహుశా